అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 272వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులను స్వాగతం. ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలను మనం తెలుసుకోవడం వలన వర్తమాన జీవితంలో మనకి ఎటువంటి ప్రశ్నలైతే ఎదురవుతున్నాయో, సందేహాలు, అపోహలు, అర్థమైందండి, ఇవన్నిటికీ కూడా సంపూర్ణమైన, సంతృప్తికరమైన, సర్వులకు యోగ్యకరమైన సమాధానం లభిస్తాయి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఎందువల్లంటే మనము సందేహాలతో జీవనము కొనసాగించకూడదు. అర్థమైందండి. నా ఒంట్లో బాగోలేదు అంటే నేను ఎవరిని, ఈ సందేహాన్ని నివృత్తి చేసుకున్నారా? నా గుండెకి బైపాస్ సర్జరీ జరిగిందంటే నేనెవరిని అన్న సంగతి అర్థం చేసుకున్నారా? నా ఇల్లు, నా కారు అంటే కారు వేరు, ఇల్లు వేరు, నేను వేరు కదా. ఇలాగే అన్ని ప్రశ్నలు. ఎందుకు మనిషి ఈ రోజున తప్పు పనిచేస్తున్నాడు? మానవ జన్మ అత్యంత దుర్లభము అనే ఒక పక్కన చెప్పుకుంటూ కూడా దుర్లభమైన జన్మని ఆ విధంగా నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట పాపకర్మలు చేయడానికి ఎందుకు మనిషి ఒడగొడుతున్నాడు? అర్థమైందండి. ఈ శరీరం వినాశి అని తెలిసి కూడా నేను ఎల్లప్పటికీ ఉంటాను ఈ భూమండలం మీద అని ప్రతి ఒక్కరు ఎందుకు అనుకుంటున్నారు? చనిపోయే సమయంలో భగవంతుడి యొక్క స్మృతిలో పోవాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. వాళ్ళు అలాంటప్పుడు దానికోసం ఎటువంటి అభ్యాసాన్ని చేస్తున్నారు? ఏదైనా ఒక ప్రణాళిక అంటూ ఏదైనా ఉన్నదా? ఇలా అనేక ప్రశ్నలండి. ప్రశ్నలు చెప్పుకుంటూ పడితే సాయంకాలం దాకా చెప్పుకోవచ్చు. అర్థమైందండి. ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోకుండానే, అసలు ఎటువంటి ప్రయత్నం కూడా చేయకుండా, నేను నడిచే జీవన విధానమే పర్ఫెక్ట్ అని ఎటువంటి ఆధారాలు లేకపోయినా కూడా అటువంటి విధంగానే భావించుకుంటూ గడపటం ఎంతవరకు అది మన జీవితాన్ని ఉన్నతంగా తయారు చేస్తుందో ఒకసారి ఆలోచించండి. అందుకనే సాక్షాత్తు భగవంతుడే భగవాను వాచ 574 శ్లోకాల ద్వారా అర్జున ఉవాచ 85 శ్లోకాలు. అర్థమైందండి. అంటే మనమే విశ్వాత్మలందరిలో ఎవరైతే సత్యాన్వేషకులు ఉన్నారో, తత్వాభిలాషులు ఉన్నారో, పరమాత్మ ప్రేమికులు ఉన్నారో, గీతా ప్రేమికులు ఉన్నారో, జీవితాన్ని సమూలంగా ఉద్ధరించుకోవాలనేటువంటి కృత సంకల్పంతో ఉన్నారో వాళ్ళే అర్జునుడు. అర్జునుడి కోసం భగవంతుడు చెప్పటం లేదండి. అందువలన ఈ సందేహ నివృత్తి అయితే మనం చాలా తేలికగా అవుతామండి. అర్థమైందండి. నిశ్చింతాచ ధార్మికము ఆధ్యాత్మికంలో ఇదివరకే మేము చెప్పినా కూడా చెప్పిండొచ్చు, కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ప్రతి ఎపిసోడ్లో రిపీట్ చేసినా కూడా అది చాలా గొప్ప భేదం అన్నమాట. ఈ రోజున వర్తమానంలో దేహధారుల నుండి మనము స్వర్గవారసత్వాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. దేహధారులు భలేవారు 33 కోట్ల దేవీ దేవతలు కానివ్వండి, అదేవిధంగా ఎంతో మంది ధర్మస్థాపకులు, ధర్మపితలు అంటారు, ధర్మాల్ని స్థాపించేటువంటి మహానుభావులు, ధర్మాత్మలు, అదేవిధంగా పాపాత్మలు కాదు, పుణ్యాత్మలు, మహాత్మలు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, ఎంతో మంది విశిష్టమైనటువంటి ప్రవచనకారులు, వీళ్ళందరూ దేహదారులు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. దేహదారుల గురించి ఒకే ఒక్క ఫార్ములా మీరు తెలుసుకుంటే అర్థమవుతుందండి. దేహదారులందరూ కూడా వారి యొక్క మూల స్వరూపములు ఆత్మలు. ఇది ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం అండి. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ స్పిరిచువల్ లా అన్నమాట. ఇది తిరుగులేని, తిరస్కరించలేని చట్టము. ప్రతి ఒక్క వ్యక్తి 2 వ్యవస్థలతో కూడుకొని ఉన్నాడు. ఒకటేమో శరీరము, వినాశి శరీరము, రెండవది అవినాశి ఆత్మ.
ఈ అవినాశి ఆత్మ వినాశి శరీరం యొక్క యజమాని. సో దేహదారులకు అందరికీ వర్తించే ఇంకొక ఫార్ములా ఏంటంటే, ఆ ఫార్ములా ఇప్పటికే మీకు అనేక సార్లు మనం చర్చించుకున్నాం. దేహదారులు ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ దేవీ దేవతలు కూడా త్రిగుణాలలోకి వస్తారు. త్రిగుణాతీతులు కాదు, గుర్తుపెట్టుకోండి. త్రిగుణాతీతులు కాదు, వాళ్ళు త్రిగుణాలలోకి వస్తారు, ద్వంద్వాలలోకి వస్తారు. ఆ విధంగా వారు కూడా వాళ్ళ యొక్క స్థితి సదా శాశ్వతంగా ఎప్పుడు ఒకే స్థితిలో ఉండరండి. ఎప్పుడు సాత్వికంగా ఉండరు, ఎప్పుడు రాజసికంగా ఉండరు, ఎప్పుడు తామసికంగా ఉండరు. మార్పులు వస్తాయి. గీతలో 18వ అధ్యాయంలోని 40వ శ్లోకంలో భగవద్గీతలో అది స్పష్టం చేయడం జరిగింది. దేవీ దేవతలు త్రిగుణాలలోకి రారేమో అని మనం భ్రాంతి పడతామేమోనని అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం త్రిభిర్గుణం గుణై అని అంటాడు. అంటే ఏంటి, అక్కడ ఆకాశంలో ఉన్నవాళ్ళు, భూమండలం మీద ఉన్నవాళ్ళు, మధ్యలో ఉన్నవాడు, ఇక్కడ ఉన్నవాళ్ళు, దేవీ దేవతలు అందరూ కూడా త్రిగుణాలలోకి వస్తారు. మరి ఈ విషయాన్ని ఎందుకు విస్మరించాం మనము? త్రిగుణాలు అంటే సతో రజో తమో. ఇప్పుడు సతో రజో తమో ఒక స్థాయిలో సదా ఉండలేనిటువంటి వాళ్ళు ఏ విధంగా మనకి స్వర్గాన్ని ఇస్తారు, మనకి స్థాయిగా ఉండే సుఖాన్ని ఇచ్చేటువంటి స్వర్గాన్ని ఏ విధంగా ఇస్తారు? ఆత్మరూపంలో పరమాత్మ సంతానము, అందరూ కూడా పరమాత్మ సంతానం అని 9వ అధ్యాయం 17వ శ్లోకంలో చెప్పడం జరిగింది. పిత అహమస్య జగత అన్నారు. 850 కోట్ల మంది కూడా మూల స్వరూపంలో ఆత్మలు ఒక పరమాత్మ సంతానం. ఒక్కసారి ఆలోచించినట్లయితే అందరూ పరమాత్మ సంతానమే. దేవీ దేవతలు కూడా మూల స్వరూపంలో ఆత్మరూపంలో. అంటే నాకేమవుతారు, అందరూ కూడా ఈ సాధువులు, సంతులు, ఋషులు, మునులు, ఈ పీఠాధిపతులు, లేక జగద్గురువులు, లేక మహామండలేశ్వరులు, ఈ ధర్మపితలు, 33 కోట్ల దేవీ దేవతలు వాళ్ళ మూల స్వరూపంలో ఆత్మలు ఒక పరమాత్మ సంతానం కాబట్టి నాకు సోదరులు అవుతారు. చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఒక్క ఫార్ములాని కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకొని తార్కికంగా అర్థం చేసుకుంటే, ఇది లాజికల్ గా భగవంతుడు చెప్తున్నాడు కదా. మనం ఇల్లాజికల్ గా ఒక దేవీ దేవతా స్వరూపాన్ని ఆరాధించినప్పటికీ కూడా నేను స్వర్గంలోకి వెళతాను అంటే, స్వర్గము నరకం యొక్క నిర్వచనం కూడా మనకు తెలియదండి. స్వర్గం అంటే ఏదో ఆకాశంలో ఉంటుంది, నరకం అంటే పాతాళంలో ఉంటుంది అనుకున్నాం. కాబట్టి ఇట్లాంటి మార్గంలో మనం ఆలోచిస్తూ ఉన్నాం. స్వర్గము గాని నరకము గాని ఈ భూమండలం పైనే ఇక్కడే ఉంటుంది. ద్వాపర కలియుగాలు నరకము, సత్యత్రేతాయుగాలు స్వర్గం. స్వర్గంలోకి వెళ్ళడం అంటే సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైనటువంటి జన్మలు తీసుకోవడం. అదే ఇప్పుడు ధార్మికంలో ఇదంతా జరుగుతుంది. ధార్మికంలో ఏమంటే దేవీ దేవతల ద్వారా నేను స్వర్గం పొందుతాను. ఒక సాధువు సన్యాసి ఆ గురువుగా చేసుకుని ఆ విధంగా తిరుగుతూ ఉంటే నాకు స్వర్గ ప్రాప్తి రస్తు అంటే అయిపోయింది, వచ్చేసినట్టు ఇంకా నాకు. అదేవిధంగా ధర్మాత్మలు ఇవన్నీ ఎంతమందిని చెప్పండి. భగవంతుడి యొక్క పరిచయము లేనటువంటి వ్యక్తుల నుండి మనకి భగవంతుడి యొక్క వారసత్వాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అసలు భగవంతుడి యొక్క ఉనికినే కనిపెట్టలేదు. ధర్మస్థాపకులకు భగవంతుని యొక్క ఉనికి తెలియదు. అర్థమైందండి. అదేవిధంగా 33 కోట్ల దేవీ దేవతలకు కూడా భగవంతుడి యొక్క ఉనికి తెలియదు. వాళ్ళ యొక్క అది ప్రారంధాన్ని అనుభవం చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మనుషులే, అక్కడ దేవీ దేవతలు. అక్కడ వాళ్ళు ఒక్క జన్మ యొక్క జ్ఞానమే ఉంటుంది. కానీ తర్వాత మళ్ళీ మేము కుళ్ళిపోతాము, మళ్ళీ మేము ద్వాపరంలో వచ్చి మేము మనుషులు అవుతాము, తర్వాత కలియుగంలో వచ్చి మేము అసురులు అవుతామంటే ఆ జ్ఞానమే నిజంగా ఉందనుకోండి. ఒక్కసారి కొంచెం లాజికల్ గా ఆలోచించండి. 33 కోట్ల దేవీ దేవతలు సత్యత్రేతాయుగాలు ఉన్నారండి. వాళ్ళకే మొత్తం ఆది మధ్యాంతాల జ్ఞానం ఉన్నది అనుకోండి. ఏమవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి. అసలు నేనే మళ్ళీ నరకంలో గడబోతున్నాను, నేనే మళ్ళీ అసురుడిగా మారబోతున్నాను, భలే ఇప్పుడు దేవీ దేవత స్వరూపంలో ఉన్నాను. అది లాజికల్ కాదండి. వాళ్ళకి ఉండకూడదు. ఉండనప్పుడే వాళ్ళ ఒక్క జన్మని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇది సత్యయుగంలో ఉన్నటువంటి శ్రేష్టమైన జన్మ. వాళ్ళకి ఇంకా రాబోయే జన్మ, గత జన్మ స్మృతి ఉండకూడదు. అందుకనే వాళ్ళకి ఆది మధ్యాంతాల జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే నష్టము. జ్ఞానం ఉంటే దేవీ దేవతల స్థితిలో వాళ్ళు ఆ యొక్క స్థాయిలో వాళ్ళు ఉండలేరు, వాళ్ళ జీవితాన్ని కొనసాగించలేరు. నేనే మళ్ళీ అమ్మో ద్వాపరంలో వస్తే నేను మనిషిని అవుతానా,
మళ్ళీ కలియుగంలో వస్తే నేను రాక్షసుని అవుతానా, నేనే పాపాలన్నీ చేసుకుంటానా, మళ్ళీ పరమాత్మ వచ్చి ఈ సంగమ యుగంలో మళ్ళీ నన్ను ఈ విధంగా ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇచ్చి బాగు చేస్తాడా? ఈ జ్ఞానం ఉంటే ఉంటే అసలు నడవదండి ప్రపంచం. వాళ్ళకి జ్ఞానం ఉండకూడదు. ఒక్క పరమాత్మకి మాత్రమే ఈ సృష్టి చక్రంలోకి రాడు కాబట్టి వారికి మాత్రమే ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం ఉన్నది. సర్గాణం ఆదిరంతశ్చ మద్యం చ అహం అర్జున అంటాడు అక్కడ చూసారా. అహం అంటే నాకు మాత్రమే తెలుసును, అహం అంటే నేను. ఇది చాలా గొప్ప భేదము. ఇది రాసి పెట్టుకోండి. ఇది నిరంతరము మననం చేయండి. కాస్త బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి. సత్యత ఆధారంగా, తర్కము ఆధారంగా, ఇంగిత జ్ఞానం ఆధారంగా, కామన్ సెన్స్ ఆధారంగా ఈ విధంగా మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని, విలువైనటువంటి జీవితాన్ని బలిపెట్టడం అనేది అంటే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటమే. అర్థమైందండి? షార్ట్ కట్స్ ఇస్తారు వాళ్ళు. కేవలం 5 నిమిషాలు పూజ చేసుకోరైనా నీ కోరికలను తీర్తాయి. షార్ట్ కట్స్ అవి. దానివల్ల ఆత్మ పరిశుద్ధము కాదు. మనం పరమాత్మ అంటాం, క్రైస్తవులు ఏమంటారు? పరిశుద్ధాత్మ అంటారు. పరిశుద్ధాత్మకి పరమాత్మకి తేడా ఏమన్నా ఉందా? అదే ఒకటే పదం అండి. శుద్ధి ఆత్మ పరమశుద్ధి. ఎప్పుడు క్లీన్ గా ఉంటాడు. ఎవరు ప్యూరి? మనం సదా పావునుడు అంటాం, పతిత పావునుడు అంటాం. భగవంతుడు ఒక్కడేనండి. క్రైస్తవులకు ఒక పరిశుద్ధాత్మ, మనకు ఒక పరమాత్మ, ఇంకొకరికి ఇస్లాం ధర్మానికి ఇంకొక ఆత్మ లేదండి. భగవంతుడు ఒక్కడే, భగవద్గీత ఆధారం. భగవద్గీత ఒక్కరే అనడానికి శ్రీమద్ భగవద్గీత అనే ఆధారం అని నేను చాలా క్లాసెస్ చేశాను, సభలు చేశాను. అర్థమైందండి? ఎక్కడ ప్రూవ్ చేయలేరు ఎవరు కూడా. ₹1,00,00,000 ఇస్తారు, కావాలంటే తీసుకోండి, మీరు ప్రూవ్ చేయండి. ఎవరు ప్రూవ్ చేయలేరు, అసలు ఆధారమే లేదు అసలు. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి అన్నాడు అంటే అన్ని శాస్త్రాలు దీని పిల్లలంట. మరి తల్లిని విస్మరించి పిల్లల ద్వారా మనం ఏమైనా పొందగలుగుతామా? తల్లి నుంచి పొందుతాం కానీ తల్లి తండ్రి త్వమేవ మాతాచ పితా త్వమేవ. అర్థమైందండి? ఏమి ఎక్కడ తిరుగులేని సత్యాలన్నమాట. ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా భగవంతుడు ఇద్దరు అనుకునేటువంటి మీకు మూర్ఖత్వంలో వెళితే ఎవడేం చేయలేడండి. ఆత్మచింతన లేకుండా కేవలం మనం అనుకున్నాం చూసారు ఇదివరకు ఎపిసోడ్లో, గత ఎపిసోడ్స్ లో కేవలం బుద్ధి నేతలను తెలుసుకుంటే ఆర్గ్యుమెంట్ లోకి వెళతాం అంతే. ఏమండి వేదాల్లో ఇలాగుంది ఏంటి, మీరేం చెప్తున్నారేంటి, ఉపనిషత్తులో ఇలాగుంది ఏంటి, అందులో ఇలాగుంది ఏంటి, ఇందులో ఇలాగుంది అంటే నువ్వు ఆత్మచింతనలో రావాలి. ఆత్మచింతన ద్వారా బుద్ధినేతలు తెలుసుకోవాలి. కేవలం ఆత్మజ్ఞానం లేకుండా బుద్ధిని అంటే ఇది కేవలం అకాడమిక్ డిగ్రీస్ లో పనికొస్తుంది. పెద్ద పెద్ద చదువుకోవచ్చు, పెద్ద ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక జన్మకి పనికి వచ్చేటువంటి ఆస్తులు ఇవన్నీ ఇందిర సుఖాలు అనుభవం చేయొచ్చు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఆత్మనేత్రం ఓపెన్ చేయాలి. ఆత్మనేత్రం తెరవటము ద్వారా బుద్ధి నేత్రం తెరుచుకుంటుంది, మనోనేత్రం తెరుచుకుంటుంది. దాన్ని 3వ నేత్రం అంటారు. అర్థమైనప్పుడు ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి. అర్థమైందండి? అందువలన ఒకసారి మనం గమనించినట్లయితే ధార్మికము ఆధ్యాత్మికం అనేది రాత్రికి పగలకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది భగవంతుడే చెప్తున్నాడు కానీ నేను చెప్పటం లేదు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను అంటే వీళ్ళు ఏదో చెప్తున్నారండి అని అనుకోవచ్చు, కానీ భగవాను వాచ చెప్తున్నాను నేను. మీరు ఒకవేళ ఈ యొక్క విషయాన్ని విస్మరించి భగవంతుని ప్రాప్తి కోసం మీరు ప్రయత్నము కానీ చేయకపోయినట్లయితే మీరు భగవంతుని యొక్క ఆజ్ఞని ధిక్కరిస్తున్నారు, ఉల్లంఘిస్తున్నారని భావించండి. ఇప్పుడు మనం ధార్మికము ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోదాం. అదేగా చెప్పుకున్నాం, అయిపోయింది. ధార్మిక ఆధ్యాత్మికం చాలా గొప్ప తేడా అనమాట. సోదర సోదరీమణులు, ఇక్కడ కలియుగం యొక్క ఈ యొక్క సోషల్ జస్టిస్, ఈ యొక్క ఇండియన్ లా ఏదైతే ఉందో ఏమంటారు, జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ లా ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఈ లా ప్రకారంగా కూడా తండ్రి నుండే బిడ్డకి వారసత్వం, కానీ ఒక సోదరుడి నుండి వారసత్వము రాదు, ఇంకొక సోదరుడికి వారసత్వం రాదు. సోదరుడు ఇంకొక సోదరుడికి వారసత్వం ఇవ్వడు, తండ్రి నుంచి బిడ్డలకు వస్తుంది. వీలునామా రాయక్కర్లేదు. 100 కోట్లు ఆస్తి పెట్టి తండ్రి చనిపోయాడు అనుకోండి, వాళ్ళకి 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 10 మంది కూర్చొని ఒక లాయర్ని పెట్టుకుని 10 వాటాలు చేయవా, ఈ బిల్డింగ్ నువ్వు తీసుకోరా, ఈ బిల్డింగ్ నువ్వు తీసుకోరా, ఈ ఫ్యాక్టరీని నేను తీసుకుంటాను, ఈ 2 కార్లు నేను తీసుకుంటాను, ఇలా పంచుకుంటారు. బిడ్డలు పంచుకుంటారు కానీ సోదరులు పంచుకోరు. మరి ఇక్కడ కలియుగంలో లేనటువంటి నీతి మీకు ఆధ్యాత్మిక జగత్తులో ఎక్కడి నుంచి వస్తుందండి? ఆలోచించండి. ఇప్పుడు మన మరో అంశం ఏదైతే ఉందో కర్మఫల త్యాగం యొక్క మహిమ.
ఎంత గొప్పదో భగవంతుడు ఎంత చక్కగా చెప్తున్నాడో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం గత ఎపిసోడ్ లో మనం 12వ అధ్యాయంలోని ఏ శ్లోకం తెలుసుకున్నామండి. మనం 8వ శ్లోకం మూలం అండి, గుర్తుపెట్టుకోండి. మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 12వ అధ్యాయం భక్తి యోగంలో 8వ శ్లోకం. అక్కడ ఏమంటున్నాడు? ఈ మనసు బుద్ధిని భగవంతుడి మీద లగ్నము చేయమంటున్నాడు. మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు చూసారు, అదనమాట 12వ అధ్యాయంలో 14వ శ్లోకం. అర్థమైందండి? మయ్యేవ మన అధస్త్వ మయి బుద్ధి నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. డౌట్లెస్ అంటున్నాడు, ఎటువంటి సందేహం అక్కర్లేదు. అర్థమైందండి? నివశిష్యసి మయ్యేవ అన్నాడు, నా యందు నీవు నివసిస్తావు. అత ఊర్ధ్వం, ఎప్పుడు ఈ బుద్ధి మనసుని నా మీద పెట్టినట్లయితే దీని తర్వాత నీవు నా యందు నివసిస్తావు. అంటే అర్థం ఏమిటి? నన్ను ప్రాప్తి చేసుకుంటావు. నా యొక్క సత్యమైన ఈ స్వర్గ ప్రాప్తి, సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మని నీవు ప్రాప్తి చేసుకుంటావు. ఇది భగవంతుడి యొక్క గ్యారంటీ. దాని ఆధారంగా మళ్ళీ ఒక 3-4 శ్లోకాల్లో ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ ఇది నువ్వు చేయలేకపోయినట్లయితే 12వ అధ్యాయము 8 తర్వాత మీరు 9లోకి రండి. అది గత ఎపిసోడ్ లో మనం చర్చించుకున్నాం. ఏం చెప్తున్నాడండి అక్కడ? అధచిత్తం సమాధాతం నశక్నోసి మై స్థిరం. ఎందుకంటే కలిపి ఎందుకు చెప్తున్నానంటే, ఈ సారం మీకు ఈ ఇంకొక 2 శ్లోకాలు చెప్తే మీకు ఆ సారాంశం మొత్తం అర్థమవుతే అప్పుడు ఈ 4 శ్లోకాలు కూడా మీరు చదువుకుంటే ఒక సందేశం, మీకు స్పష్టమైన ఒక ఆదేశం అనండి, సందేశం అనండి, అది మీకు అర్థమవుతుంది. అధచిత్తం సమాధాతం నా శక్నోసి మై స్థిరం ఏమన్నాడు? అభ్యాసం చేయమన్నాడు. దేనికి అభ్యాసం చేయమన్నాడు? అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తం అన్నాడు. నన్ను పొందేటువంటి అభ్యాసం చేయి నాయన. ఏ ధనంజయ, నన్ను మాం అంటే ఇచ్చ, ఆప్తం అంటే పొందడం. పరమాత్మని పొందాలి, పరమాత్మని పొందాలి, దానికోసం అభ్యాసం చెయ్యండి. అభ్యాసం చేయించేవాడు చాలా మంది ఉన్నారు. మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి, మీకు అభ్యాసం చేయిస్తారు. పరమాత్మని ప్రాప్తి చెంది అంటే మీకు దృఢ లక్ష్యం ఉండాలి, ధృతి ఉండాలి, సాత్విక ధృతి ఉండాలి. 18వ అధ్యాయంలో మీకు ఎక్కడ సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి. ఈ రాజసిక అని ఎక్కడైతే వచ్చిందో చూసారో, ఒక 20 ప్రక్రియలకి భగవంతుడు సాత్విక త్యాగము, రాజసిక త్యాగము, సామసిక, ఇట్లా సాత్వికంలో ఉన్నవాడు మాత్రమే సత్య త్రేతాయుగాల్లో జన్మ తీసుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. సో పరమాత్మని ప్రాప్తి చేసుకుని అభ్యాసము చేయమంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక స్టెప్ మళ్ళీ ఇంకా తేలిక చేస్తున్నాడు. ఒకవేళ నీకు అభ్యాసం చేయడం కూడా కష్టమైనట్లయితే, చూసారా తండ్రి యొక్క ప్రేమ బిడ్డల ప్రతి ఒక్క బిడ్డ కష్టపడలేనటువంటి వాడికి కూడా ఒక ఇష్టమయ్యే విధంగా, తేలికగా, అర్థమైందండి, అర్థం చేసుకునే విధంగా భగవంతుడు మనకి మార్గాన్ని తెలియజేస్తున్నాడు. ఏ మార్గము? తండ్రిని ప్రాప్తి చేసుకునే, తండ్రి యొక్క సత్యమైన వారసత్వాన్ని ప్రాప్తి చేసుకునే మార్గాన్ని తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీకు అభ్యాసము చేయడం కూడా కష్టం అనిపించినట్లయితే ఏమి చెయ్యాలి? ఇప్పుడు నేను రాబోయేటువంటిది 12వ అధ్యాయంలోని 10వ శ్లోకం చెప్పబోతున్నాను. ఒక్కసారి ఈ శ్లోకం వినండి మీరు. ఏమంటున్నాడు ఇక్కడ? అభ్యాసే అసమర్థోసి అన్నాడు. అభ్యాస అపి అసమర్థోసి అంటే అభ్యాసము చేయడానికి కూడా నువ్వు అసమర్థుడివి. నేను చెయ్యలేనండి, నాకు బోల్డ్ పనులు పెట్టుకొని కూర్చున్నాను, వ్యాపారం ఉంది, ఎంతో ఉద్యోగం చేసుకోవాలి, పొద్దున్న 10కి వెళ్తే 9కి వెళ్తే రాత్రి 9 చెప్పండి అని అర్జునుడు అన్నారు. ఆ మనసులో చేసిన సంకల్పానికి భగవంతుడు ఆన్సర్ అన్నమాట. అభ్యాసే అసమర్థోపి ఏమన్నాడు? అభ్యాసే అపి అసమర్థ అసి అన్నాడు. మత్కర్మ పరమో భవ అన్నాడు. ఏమంటున్నాడు? నేను ఏ విధముగా కర్మలు చెయ్యమన్నానో అటువంటి కర్మలు చెయ్యి అని. ధర్మస్థాపన కొరకు నీవు చేసే కర్మలు ఎట్లా ఉండాలి? ధర్మయుక్తంగా ఉండాలి. వ్యాసే అసమర్థోసి మత్కర్మ పరమో భవ అన్నాడు. అర్థమైందండి? మత్ కర్మ పరమం, నీ యొక్క లక్ష్యం ఎట్లా ఉండాలి? లేదండి అభ్యాసము ఇవన్నీ అక్కర్లేదు, నాకు పరమాత్మ చెప్పినట్టు మంచి కర్మలు చేస్తాను, అంతే కదండి. అర్థమైందండి? మంచి కర్మలు చేసుకుంటాను, చక్కగా శ్రేష్ఠ కర్మలు, ఎవరికి మోసం చేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టండి, ఎవరికి దుఃఖాన్ని కలిగించరు, అందరూ సమానమే, అందరూ పరమాత్మ సంతానమే. సర్వమానవ సోదర భావాన్ని పెంపొందించే దానికి అనుగుణంగా వసుదైవ కుటుంబకం, సర్వే జనా సుఖినో భవంతు,
లోకా సమస్త సుఖినో భవంతు. అందుకని ఇండిపెండెంట్ చేసుకోవచ్చు అండి. ఎవరిని ఒకరు మోసం చేస్తేనే మీకు డబ్బు వస్తుందా చెప్పండి? ఒకరిని మోసం చేసే కర్మల ద్వారానే మీరు జీవితం బాగుపడాలనుకుంటే మీరు మోసపోతున్నారు. వాడిని మోసం చేయటం లేదు, మీరు మోసపోతున్నారు. మీరు ఇంకా రారు, ఇంక ఎదగలేరన్నమాట. ఆత్మశుద్ధి జరగదు. మీరు మళ్ళీ ఎక్కడో కలియుగంలో పనికిరాని జన్మ తీసుకుంటారు. అర్థమైందండి? భగవంతుడు ఎంత బాగా మనకి హెచ్చరిస్తున్నాడు, చక్కగా చెప్తున్నాడు, ప్రేమపూర్వకంగా చెప్తున్నాడు. వినకపోతే మళ్ళీ వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. అన్నాడు కదా, ఒక శ్లోకంలో చెప్పాడు కదా, అహంకారము ద్వారా ఉంటే నువ్వు వినశ్యతి అన్నాడు కదా, నష్టమైపోతావు, భ్రష్టమైపోతావు, నాశనం అయిపోతావు. ఎక్కడ వార్నింగ్ ఇవ్వాలో ఇస్తున్నాడు, ఎక్కడ ప్రేమగా పలకరించాలి. ఎవరితో ప్రేమగా పలకరిస్తాడు, ఎవరికి వార్నింగ్ ఇస్తాడు చెప్పండి? ఎవరు పరమాత్మ మాట వినడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి ప్రేమగా చెప్తాడు. ఎవరు మాకు అక్కర్లేదు భగవంతుడా, నువ్వు అసలు నీ ఉనికే మేము కనిపెట్టుకోవడానికి సిద్ధంగా లేము, మాకు గురువు గారు మంత్రం ఇచ్చారు, చాలు, ఈ జీవితానికి చాలు, ఏదో అనుకుంటాం, రామకృష్ణ అనుకుంటాం, చాలు, మాకు ఏది వస్తే పర్వాలేదు, ఈ ఒక్క జన్మ బ్రహ్మాండంగా ఉన్నాం, 100 కోట్ల ఆస్తి ఉంది, నాకు పెద్ద భవంతి ఉంది, 50 బెడ్రూమ్స్ ఉన్నాయి, అందులో నా పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు, చాలా అద్భుతమైనటువంటి సంపదతో ఉన్నాను, ఈ కనెక్షన్స్ తో ఉన్నాను, బాగా పెద్ద చదువుకున్నాను, నాకు మంచి హోదా ఉంది, గుర్తింపు ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఇవి సరిపోతుంది భగవంతుడా, నీకు నాకు అక్కర్లేదు అంటే అక్కడేమో వాడుతున్నాడు, ఎక్కడ అహంకారే నా శ్రోష్యసి వినంక్షసి అనేసాడు. ఒక్కసారి నువ్వు నాశనం అయిపోతావు అంటే ఈ ఒక్క జన్మకే పనికొచ్చే పనులు చేసుకుంటున్నావు అయినా ఒక్క పిసరంతా కూడా 0.00001% కూడా నువ్వు తర్వాత క్యారీ ఓవర్ చేయలేవు నీ సంపదని తదుపరి జన్మలోకి అంటాడు. మళ్ళీ విన్నవాడికి భగవంతుడా నేను వింటాను, కాకపోతే కాస్త బుద్ధి తక్కువగా ఉంది నాకు, ఇవన్నీ నేను మన్మనాభం అంటే నేను చేయలేను, సదా నీతో స్మృతి ఉండాలంటే కష్టము, అభ్యాసం చేయడానికి కూడా ఎక్కువ టైం కావాలి, నాకు అంత సమయం లేదు, ఆ విధంగా నాకు కొంచెం తేలికైన మార్గం ఉంటే అప్పుడు ఏమంటున్నాడు, మంచి కర్మలు చేయి. మంచి కర్మలు చేయడం అంటే నా ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నీవు ఆ విధంగా నిర్వర్తించడంలో నీవు సమర్థించే అవిధానం అన్నమాట. అప్పుడేమవుతుంది, నా ధర్మ సంస్థాపన కర్తవ్యం తేలికవుతుంది. శ్రేష్ఠ కర్మలు చేయి, ఇంకా ఏమి చేయక్కర్లే, నన్ను తలుచుకొని చెయ్యి. మత్కర్మ పరమో భవ, భగవంతుడి కొరకు చేసే కర్మలే పరమము, దీనికంటే గొప్ప కర్మలు లేదు. ఇంకా పోషణ చేసుకోవడానికి ఉద్యోగం వ్యాపారం చెయ్యండి అన్నాడు. కర్మ సన్యాసాన్ని భగవంతుడు నిషేధిస్తున్నాడు, కర్మ యోగాన్ని ప్రోత్సహిస్తున్నాడు. కర్మ యోగము ద్వారానే కర్మ చెయ్యి, ఫలితాన్ని నా మీద విడిచిపెట్టేసి కర్మ చెయ్యని ఏదంటున్నాడు కదా. అర్థం ఇక్కడ ఏమంటున్నాడు, అభ్యాసే అసమర్థోపి అన్నాడు. అభ్యాసే అసమర్థోసి మత్కర్మ పరమో భవ, మత్కర్మ పరమో భవ, ఆ పరమ లక్ష్యంగా పెట్టుకోవాలి. భగవంతుని కొరకు నేను చేస్తున్నానండి, ఎవరితో అసూయ లేదు, ద్వేషము లేదు, రాగము లేదు, ఏమీ లేదు, శ్రేష్టమైన కర్మలు ఎవరికి మోసం చేయను, ఆ ఉన్న దాంతోనే నాకు సంతుష్టత, ఎంత సంపాదించుకుంటే దాంతోనే నా యొక్క బిడ్డల యొక్క నేను నా కుటుంబం పోషించుకుంటాం, మంచి జీవితం. ఎందుకంటే భగవంతుడు నాకు ఒక ఆదేశాన్ని ఇచ్చాడు, మంచి కర్మలు చెయ్యి అన్నాడు. చేసినప్పుడు తప్పకుండా భగవంతుడి యొక్క కృప నా మీద ఉంటుంది. ఆ విధంగా నా యొక్క జీవితాన్ని, ఈ యొక్క సముద్రాన్ని నేను దాటేస్తాను సులభంగా అంటాడు. 2 పంక్తులు అయిపోయాయి కదండి. ఒకసారి 3వ పంక్తి 4వ పంక్తి చూడండి. మదర్థమపి కర్మాణి, మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి, మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఎప్పుడైతే నా కొరకు అంటే నేను స్థాపన చేసినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, సృష్టి పరివర్తన యజ్ఞము, సంస్కార పరివర్తన యజ్ఞము, అర్థమైందండి, సత్య త్రేతాయుగాల నిర్మాణం యొక్క యజ్ఞము, దీనినే రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము. రుద్రుడు అంటే ఈశ్వరుడు, శివుడు. అర్థమైందండి, గీతా జ్ఞాన ఈ యజ్ఞాన్ని సమర్థించే కర్మలు చేసినట్లయితే, ఏమని మదర్థమపి కర్మ అని ఏమంటున్నాడు, కుర్వన్ అంటే చేసినట్లయితే సిద్ధిమవాప్స్యసి అంటే సిద్ధి అంటే ఏంటి? సిద్ధి అంటే గుర్తుపెట్టి, సిద్ధి అని అర్థం కూడా చాలా మందికి తెలియదు. సిద్ధిస్తుంది అది రాసుకుంటారు భాష్యకారులు, ఏమిటి సిద్ధిస్తుంది అని తెలియాలి కదా. సిద్ధి అంటే ఏం సిద్ధి పొందుతాను? సిద్ధి అంటే సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు, పరమ సిద్ధి అనమాట. పర్ఫెక్షన్, సిద్ధికి ఈక్వల్ టు హిందీ ఇంగ్లీష్ పుస్తకాలు తిరిగేశాను అనుకోండి, పర్ఫెక్షన్ అని ఉంటుంది. అర్థమైందండి? అవాప్స్యసిని పొందుతావు అంటే ఏ మార్గము ద్వారా
మన్మనాభవ మార్గము మయ్యర్పిత మనోబుద్ధి మయావేశ్య మనోయేమం మనస్సు బుద్ధి ద్వారా నిరంతరము పరమాత్మతో స్మృతి చేస్తే అటువంటి వాళ్ళు ఏ లోకానికి ఉత్తమ లోకం అంటే సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందుతారో అదే స్థాయిలో నీవు కూడా పొందుతావు. ఎప్పుడు పొందుతావు? మదర్థమపి కర్మాను మదర్థమపి కర్మాణి కుర్వాన్ కుర్వన్ నా యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు కాని చేసినట్లయితే నీవు నన్ను తలుచుకోకపోయినా దాని కొరకు అభ్యాసం చెయ్యలేకపోయినా నా యజ్ఞాన్ని సమర్థించే కర్మలంటే సమస్త మానవాళి యొక్క బాగోగులు గమనించి చేయాలి, వాళ్ళ యొక్క వెల్ఫేర్ లోక సంగ్రహం అన్నాడు చూసారా, సదాచరణ అన్నాడు. చక్కటి ఆచరణ చేసినట్లయితే నీవు కూడా స్వర్గములోకి వెళతావు, శ్రేష్టమైన పదవులు పొందుతావు అంటున్నాడు. అర్థమైందండి? అభ్యాసే అసమర్థోసి మత్కర్మ పరమో భవ తదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. అప్పుడు ఆ సిద్ధి నీవు పొందుతావు. ఎంత బాగా చెప్తున్నాడు చూసారా. ఇప్పుడు మనం కూడా చూస్తాం ధార్మికంగా కొంతమందికి ఆ మంత్రాలు, పంతులు గారు చెప్పే మంత్రాలు గుడిలో ఉందనుకోండి, ఏదో గుడి ఉందనుకోండి, ఆ మంత్రాలు అర్థం కావు, ఆయన ఏం చెప్తున్నాడో ఆశీర్వాదాలు ఏమిస్తున్నాడు ఏం అర్థం కాదు. వారు ఇచ్చే ప్రసాదం తీసుకుంటారు, ఆ గుడిని క్లీన్ చేసుకుంటూ కూర్చుంటారు, అక్కడే కూర్చుంటారు, ఎక్కువ సమయం గడుపుతారు. అక్కడ వచ్చినటువంటి పెద్ద లైన్ ఉందనుకోండి, వాళ్ళు కొంచెం కంట్రోల్ చేయడానికి సేవ చేస్తారు. అక్కడ అటువంటి విధంగా భగవంతుని యొక్క పని జరుగుతోంది లోపల. నాకు అవేమి అర్థం కావట్లేదు, నా బుద్ధి అంతలా ఎదగలేదు, చదువుకోలేదు. కానీ ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేస్తూ ఉంటారు. అక్కడ అదే విధంగా గురుద్వారాల్లో కూడా అవన్నీ చేస్తూ ఉంటారు. వచ్చిన వాడి చెప్పులన్నీ వరుసగా పెడుతుంటారు. అక్కడ వాళ్ళు భాండారి దాన్ని ఏదో అంటారు, అక్కడ అందరికీ కూడా భోజనాలు వడ్డిస్తారు. ఇవన్నీ పనులు చేస్తుంటారు వాళ్ళు. ఇదేంటంటే భగవంతుడి కర్తవ్యాన్ని కాదు, శ్రేష్ట కర్మలు. అర్థమైందండి? ఈ శ్రేష్ట కర్మలు చేయమంటున్నాడు. చేసినట్టయితే నీవు సిద్ధి పొందుతావు అంటున్నాడు. అర్థమైందండి? సో ఇదన్నమాట భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు అంటే అవన్నమాట. ఇప్పుడు భగవద్గీత పుస్తకంలో భాష్యకారులు ఏమి రాసుకున్నారు ఈ శ్లోకం గురించి ఒకసారి గమనించుకొని మనము దీన్ని సంపూర్ణం చేసుకుందామండి. అభ్యాసేస్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అధ్యాయం భక్తి యోగంలోని 10వ శ్లోకం. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, అభ్యాసము చేయుటకును అసక్తుడవైనచో. చూసారా ఎంత కన్సెషన్స్ ఇస్తున్నారో చూసారా. అయినా కూడా నేను పట్టించుకోను అంటే ఎవడైతే చేయగలుగుతాడు, ఈ భాగ్యంలో లేదురాడు అయినా నా యొక్క నీ స్వర్గ సుఖాలు అనుభవించే భాగ్యంలో లేదు. అలాంటప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అర్థమైందండి? అభ్యాసము చేయుటకును అసక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై పదార్థమపి కర్మాణి అన్నాడు కదా, కుర్వన్ నా నిమిత్తమై కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందదు కూడా అన్నాడు చూసారా. నన్ను ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఎలాగండి? మన్మనాభం లేకుండా, అభ్యాసమే లేకుండా కేవలం భగవంతుడి కొరకు కర్మలు చేస్తుంటేనే అటువంటి సిద్ధి ఎలాగ పొందుతాడు అని కాస్త మనకి సంకోచం వస్తుంది. అర్థమైందండి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే పరమాత్మ యొక్క దివ్య కర్తవ్యాన్ని, ధర్మ కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేస్తారో స్లో అండ్ స్టడీగా ఏమవుతుందంటే బుద్ధి నేత్రం తెరుచుకుంటుంది. అర్థమైందండి? మూఢత్వంలో కాదు, మెల్లిగా స్టార్టింగ్ లో మూఢత్వం ఉండొచ్చు, కానీ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మంచి మార్గాన్ని సూచిస్తున్నాడని తెలుసు, కానీ ఆ మార్గంలో వెళ్ళే విధానము స్పష్టమవ్వలేదు. అందుకని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు? కర్మల నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. కర్మలు చేసుకుంటూ అక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే రాజయోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పద్ధతిని గమనించుకుంటూ ఈ విధంగా స్లోలీ అండ్ స్టడీలీ ఏమవుతుందంటే వారు కూడా మనసు ద్వారా పరమాత్మని అంటే ఆత్మానుభవం చేసుకుని పరమాత్మని ఆ విధంగా కనెక్ట్ అవుతూ సంస్కార పరివర్తన చేసుకునే దిశగా వెళతారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. బుద్ధి నేత్రం తెరుచుకున్న వాళ్ళు కాస్త అర్థమైందండి, క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే అభ్యాసంలోకి వెళ్ళిపోతారు.
అర్థమైందండి. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే స్లో అండ్ స్టడీగా వాళ్ళు కూడా క్యాచ్ చేస్తారు. ఎందుకంటే సంస్కార పరివర్తన లేకుండా సిద్ధి పొందలేరు. సంస్కార పరివర్తన ముందు కర్మతో స్టార్ట్ చేసుకుంటే తర్వాత మెల్లిగా ఏం చేస్తాం, కర్మ యోగంలోకి వెళతాం. కర్మ యోగంలోకి వెళ్ళి ఆ స్టెప్ బై స్టెప్ పరమాత్మక ఉనికిని కనిపెట్టి అందరు ఏ విధంగా చేస్తున్నారో అదే మార్గంలో ప్రయాణం చేస్తూ సంస్కార పరివర్తన చేసుకుంటాము. ఆ విధంగా మనము అత్యున్నతమైనటువంటి సిద్ధిని పొందుతాం. ఇక్కడతో మనం ఈ చర్చని మనం ముగించుకుందామండి. రాబోయే ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకంలోని ఆ విధంగా లోతైన తత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సవివరంగా వివరించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.